కులగణన తెలంగాణలో సమగ్ర కులగణనని కొన్ని చోట్ల గ్రామస్తులు బహిష్కరిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని కొన్ని చోట్ల జనం అధికారులను వెనక్కి పంపించేస్తున్నారు. ఆప్షన్స్ లో ఉప కులాలు లేకపోవడంతో కొన్ని చోట్ల బహిష్కరిస్తూ ఉండగా ఇంకొన్ని చోట్ల ముందు స్థానికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించిన తర్వాత కులగణనకి రండి అంటూ అధికారులను నిలదీస్తున్నారు. నిర్మల్ జిల్లా అబ్దుల్లాపూర్ గ్రామంలో సమగ్ర కుటుంబ కులగణన సర్వేను బహిష్కరించారు స్థానికులు. గ్రామంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి 45 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కొనుగోలు చేయడం లేదంటున్నారు. ధాన్యం కొనుగోలు చేస్తేనే సర్వేకు సహకరిస్తామని చెప్పడంతో అధికారులు అక్కడి నుంచి వెనుతిరిగారు. వడ్లు కొనగా చాలా అవస్థలో ఉన్నాం. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోలు చేయాలని కోరుతున్నాం. అప్పటి వరకు మా గ్రామంలో జరిగే కుటుంబ సర్వే కానీ ఏ విధమైన కార్యక్రమాలు కూడా మేము చేయనీయం. మరోవైపు కామారెడ్డి జిల్లాలో గిరిజన తండాలు ప్రభుత్వం చేపట్టిన సర్వేను బహిష్కరిస్తున్నాయి. కులగణనలో లబానా లంబాడీల ఆప్షన్ ఇవ్వలేదని తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను గుర్తించనందుకు నిరసనగా సర్వేని బహిష్కరిస్తున్నట్లుగా చెప్పారు. 17 తాండాలకు చెందిన కుటుంబాలన్నీ మూకుమ్మడిగా సర్వేకు దూరంగా ఉంటున్నట్టు లబానా లంబాడీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాన్ సింగ్ తెలిపారు. సమస్య పరిష్కరించుకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. జాతిని గుర్తించే ఆప్షన్ ఇవ్వలేదు, లబానా జాతి లేదు, లబానా మాతృభాష లేదు. కాబట్టి దీన్ని ప్రభుత్వానికి మేము ముందే 5వ తారీఖు నాడు చీఫ్ సెక్రటరీకి ఈమెయిల్ చేయడం జరిగింది. 5వ తారీఖు కామారెడ్డి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. సార్ ముందు జాగ్రత్త చెప్తున్నాను, మీరు 9వ తారీఖు వస్తున్నారు, అంతలోగా ఇది ఆప్షన్లో పెట్టండి అని చెప్పి మరి మీరు చలనం రాలేదు. నిర్మల్, నిజామాబాద్ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా జనం కులగణన సర్వేని బహిష్కరిస్తున్నారు. ఆదాయం, ఆధార్ ఆప్షన్స్ విషయంలోనూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తమ ఉపకులాలు సర్వే ఆప్షన్స్ లో కనిపించకపోవడంతో కొన్ని కులాల వారు సర్వేని బహిష్కరిస్తున్నారు. ఈ సర్వే బహిష్కరణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, కొన్ని చోట్ల సర్వేని బహిష్కరిస్తూ ఉన్నారు. అయితే అధికారులు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు? ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఉన్న ఇష్యూస్ అన్నింటినీ సాల్వ్ చేసిన తర్వాత రండి అని చెప్పి కొంతమంది చెప్పడం, ఉపకులాలు లేకపోవడం అన్నది ఇంకో కారణంగా కనిపిస్తోంది. దానికి అధికారులు ఏమైనా వివరణ ఇస్తున్నారా? ఎగ్జాక్ట్లీ రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే కొనసాగుతుంది. దాదాపుగా 56 ప్రశ్నలకు పైగా ఈ సర్వేలో క్లియర్ కట్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక, కుటుంబ సర్వే కొనసాగుతుంది. కానీ కొన్ని జిల్లాల్లో మాత్రం ఎక్కడికక్కడ కులగణనను బహిష్కరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కారణం స్థానిక సమస్యలు ఒకటైతే అక్కడ వాళ్ళ కులాలకు సంబంధించిన ఉపకులాల జాబితా ఆప్షన్లో లేకపోవడం, ఆ ప్రశ్నల సరళిలో ఎక్కడ లేకపోవడం, ఆదాయము, ఆధార్ కార్డులకు సంబంధించిన అనుసంధానం విధానంలో ఎక్కడికక్కడ పూర్తి వివరాలు చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా లేకపోవడం కారణంగా కులగణనకు సంబంధించిన బహిష్కరణ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మేజర్గా నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కులగణనకు సంబంధించిన బహిష్కరణలు కొనసాగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనైతే ఇల్లంతకుంట మండలంకు సంబంధించిన మండలంలో కొత్త గ్రామం ఏర్పడింది, వెంకట్రావుపల్లి అనే. ఆ గ్రామాన్ని సరిహద్దుకు సంబంధించి, గతంలో ఉన్న గ్రామంకు సంబంధించి గొల్లపల్లి గ్రామానికి సంబంధించిన సరిహద్దు వివాదం ఉంది. ఆ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించిన తర్వాతే మా గ్రామంలోకి వచ్చి కులగణన చేయాలంటూ కూడా అక్కడి గ్రామస్తులు పట్టుబడుతున్నారు. మరోవైపు కామారెడ్డి జిల్లాకు సంబంధించి గాంధారి మండలం, ఇక్కడ ఏకంగా 17 తండాలున్నాయి. ఈ 17 తండాలలో కీలకమైంది లబానా తండాకు సంబంధించిన ఉపకులాలు, తండాలకు సంబంధించిన ఉపకులాలు, ఎస్టీకి సంబంధించిన ఉపకులాల్లో వాళ్ళ ఆప్షన్ లేదు. దాని కారణంగానే ఇబ్బంది ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక సమస్యల కారణంగా ఎక్కడికక్కడ కులగణన బహిష్కరణ అయితే కొనసాగుతుంది. వాళ్ళ స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు అయితే వాళ్ళతో చర్చలు చేస్తున్నారు. కులగణనను పర్టికులర్గా జరిపేందుకైతే ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ నరేష్.